ఇక్కడ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక క్లారిటీతో దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మాటలు, నా యొక్క మాట యెహోవా వాక్కు ఇదే, దేవుని యొక్క మాట ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. అంటే ఎవరు లోబడరు అంటే, ఎవరు మాట వినరు. ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి యొక్క మాటలు వినని పిల్లలు చెడ్డ ఆలోచనతో నడుస్తూ ఉంటారు. వారికి జ్ఞానం ఉండదు. అదే తల్లిదండ్రులకు వారు పెంచి పెద్దవి చేసిన తల్లిదండ్రులు, నేర్పించి ఉన్న తల్లిదండ్రులు ఉంటారు. అలా జ్ఞానంతో నడుస్తూ ఉంటారు. అట్టి జ్ఞానం ఆ పిల్లలకు ఉండదు. ఆ పిల్లలకు నేర్పిస్తుంటే ఆ పిల్లల జ్ఞానం లేక వినరనమాట. విననప్పుడు చెడు నడక నడుస్తారు. జ్ఞానం లేక ఉన్నప్పుడు చెడు నడక నడుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఆల్ రావు, ఇంగ్లీష్ లెటర్స్ రావు, క్యాపిటల్ లెటర్స్ ఏంటి, స్మాల్ లెటర్స్ ఏంటో తెలియదు. అదే ఆ పేరెంట్స్, చదువుకున్న పేరెంట్స్కి తెలుస్తుంది. వారు బోధించినప్పుడు విన్నప్పుడు మాత్రమే అవి అర్థమవుతాయి, విననప్పుడు అర్థం కాదు. నీవు వినగలిగిన స్థితిలో ఉన్నావా, వినలేని స్థితిలో ఉన్నావా అంటే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నవాడవైతే నీకు ఆ పవిత్రాత్మ ఏంటి, అపవిత్రాత్మ ఏంటి అని తెలిస్తే, ఆ నీలో ఉన్న అపవిత్రాత్మ వల్ల నువ్వు వినలేకపోవడం వల్ల, నీలో పాపం ఉండడం వల్ల, ఆ పాపాన్ని బట్టి నువ్వు వినకపోవడం వల్ల, నువ్వు వ్యర్థమైన దారిలో నడవడం వల్ల నష్టపోతున్నావు అని అర్థం. ఆ ఫరో నడక ఏంటంటే, ఫరోలో అపవిత్రాత్మ చేత నింపబడ్డాడని అర్థం. లేదా తను మాట వినని ఆలోచన తత్వం కలిగి ఉన్నాడని అర్థం. ఎవరి మాట వినలేని తత్వం కలిగి ఉన్నాడని అర్థం. అతను మాట విన్నప్పుడు లాభపడతాడు అని అర్థం. అతను మాట వినట్టేదని అర్థం. నువ్వు మాట చిన్నపిల్లవాడివై ఉండు. దేవుడు వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నువ్వు వాక్యము విన్నప్పుడు చిన్నపిల్లవాడవై ఉండు. అలా విన్నప్పుడు చిన్నపిల్లలు మాటలు వింటారు ఎక్కువగా, పెద్దవాళ్ళు మాటలు వినరు. ఇది ఎవరు దురుసుతనం కలిగిన వారు, దుర్మార్గులు, మందు తాగువారు, చెడ్డవారు మాటలు వినరు. చదువుకున్నవారు మాటలు వింటారు. ఎందుకంటే ఏదో చెప్తుండు, జ్ఞానం వస్తుంది మనకు. అక్కడికి పోయి ఏదైనా మెసేజ్ చెప్తుంటే, క్రికెట్ చూస్తుంటే జ్ఞానం వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా మెసేజ్ చెప్తుంటే జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం లేకున్నప్పుడే వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానం వస్తుందని వినేవాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళు వింటారు. చదవనోడికి ఏం తెలుస్తుంది? జ్ఞానం ఉంది, జ్ఞానం వస్తుంది, ఇతను చెప్తే జ్ఞానం వస్తుందని ఎవడు వింటాడో? జ్ఞానం ఉన్న వ్యక్తులు, జ్ఞానాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు, అది ఉపయోగపడుతుంది అని తెలిసిన వ్యక్తులు మాత్రమే ఆ జ్ఞానమైన వాక్యము, మాటలు వింటారు. నువ్వు జ్ఞానమైన వ్యక్తివైతే తండ్రి యొక్క మాటలు వింటావు, తల్లి యొక్క మాటలు వింటావు. వాళ్ళు చెప్పేది మంచా చెడా అనేది తెలుసుకొని నడుస్తావు. అది దేవుని యొక్క మాట. దేవుడు తల్లిదండ్రులకు లోబడని పిల్లలకు శ్రమ అంటే వ్యర్థమైన దారిలో పోతావు, నష్టపోతావు, ఇబ్బంది పాలవుతావు. నీకు సమయం అనేది వ్యర్థం అవుతుంది, నష్టపోతావు, ఫెయిల్యూర్ అవుతూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో చదువుకోరా బాబు, ఈ ఎగ్జామ్కి చదువుకో గట్టిగా, ఇగో డబ్బులు, ఇగో బుక్కులు తెచ్చుకో, కూర్చొని చదువుకో, ట్యూషన్ పెట్టుకో, డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళు నేను చదివించలేని స్థితిలో ఉంటారు. చదివించగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అవుతారు. చదివించలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఏమీ కారు. వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అయిపోయి ఉండమన్నారు. ఎందుకంటే వాళ్ళు వినరు. విన్న వాళ్ళు బాగుపడతారు. నువ్వు వింటున్నావా, వినట్లేదా? నువ్వు పిల్లవాడివా, పెద్దవాడివా, ఒక దుర్మార్గుడు వినలేని స్థితిలో ఉన్నావా? ఒక దురాత్మతో వేధించబడుతూ వినలేని స్థితిలో ఏమైనా ఉన్నావా? అయితే ఎలా పోతుంది అటువంటి పాపిష్టి చెడుపుతనం జీవితం? ఒకవేళ వింటే ఎవరి మాట విని బాగుపడే ఆలోచన ఉందా? అయితే బాగుపడడానికి ఒక మంచి వారిని కలు, మంచి ఆలోచనని ఇచ్చేవాడిని కలు. అలా ఓకేనా? ఇంకోటి ఏంటంటే, వారు నన్ను అడగక ఆలోచన చేస్తారు. వాళ్ళంట వినరంట, మాటలు వినకుండా వాళ్ళ యొక్క ఆలోచన చేస్తూ వాళ్ళుగా చెడ్డ ఆలోచన చేసుకొని నడుచుకుంటూ ఉంటారంట. ఆ పాపపు ఆలోచనతో, చెడ్డ ఆలోచనతో చెడు నడకలు నడిచి తండ్రి ఇచ్చిన డబ్బులు, తల్లి ఇచ్చిన డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారంట. అది వేరు. అలా నడవడం వల్ల వారి డబ్బు వేస్ట్ అవుతుంది, వారి జీవితం వేస్ట్ అవుతుంటారు. అలా పాపం చేసినప్పుడు ఒక పాపమునకు ఇంకొక పాపం కూర్చుకుని ఉండడం, ఆ పాపములు కలిసి పెద్దగా అయిపోయి వాళ్ళు దురాత్మలతో నింపబడుతూ ఉంటారు. అలా దురాత్మలతో నింపబడిన వాడు విడిపింపబడడం అంత ఈజీగా. అందుకొరకు దేవుడు ఏంటంటే,
నేను విడిపిస్తాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను అని అంటాడు దేవుడు వాక్యంలో. నువ్వు వాక్యం అంతా చదివితే దేవుడు నిన్ను గొప్పవాడిని చేస్తాను అనే వాక్యం ఉంటుంది ఒక దగ్గర. నువ్వెక్కడ వెతికి చూడు, అది దొరకకపోతే నీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఆ వాక్యం దొరకకపోతే వెంటనే వాక్యం దొరికించి చూపిస్తా, నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. గొప్పవాణిని చేస్తా నిన్ను నేను అనే వాక్యాన్ని నువ్వు చదువు, నన్ను గొప్పవాణి చేయి ప్రభువా అని అడుగు, చేస్తాడు. చేసిన తర్వాత మనం బెట్టకుడు పెడదాం, చేతడా లేదా భర్తలు ప్రార్థన చేద్దాం. మరి దానికి ఉన్న క్వాలిటీస్ నీకేంటి, నువ్వు ఎలా ఉండాలి ఆ గొప్పవాడు కావడానికి, ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? వాక్యాన్ని చదవగానే అయిపోదు, దాని నెరవేర్పు ఉంటుంది, దానికి తగిన కష్టం ఉంటుంది, దానికి తగిన జవాబు ఉంటుంది. కొత్తగా ఏది రాదు. నువ్వు చదివే విధానాన్ని బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, ప్రార్థన స్థితిని బట్టి దేవుడు కనికరమను చూపిస్తాడు. అప్పుడు తప్ప అంత ఈజీగా రాదు. కానీ కృప చూపుట దేవుని తరము, నీ వల్ల నా వల్ల కాదు. దేవుడు కష్టమును బట్టి జవాబు ఇస్తాడు. నువ్వు కష్టపడితే నీకు సమాధానాన్ని ఇస్తాడు. యు వాంట్ టు వర్క్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? దేవుని మాటలను వింటే బాగుపడతావు. చెప్పింది చెప్పినట్టే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అది యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనము. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును అంటే అర్థం ఏంటంటే,